బాగా కడిగేసి దాన్ని కాల్చాలి. కాల్చిన తర్వాత తొక్క తీయాలని, తొక్క తీసి పక్కన పెట్టుకుంటాం. ఈ తర్వాత చింతపండు నానపెట్టి దాన్ని గుజ్జు తీసి, చింతపండు గుజ్జు తీసి వంకాయని, కాల్చిన వంకాయని తొక్క తీసి అందులో వంకాయని గట్టిగా చేత్తో ఇలా పిసియాలి. పిసికినా సరే, లేదంటే మిక్సీలో తిప్పిసినా సరే. ఈ గుజ్జు తీస్తాం కదా, ఈ వంకాయ చింతపండు గుజ్జు, ఆ గుజ్జులో ఈ ముద్ద కలిపియాలి. మీకు పలచగా కావాలంటే కొంచెం నీళ్లు పోసుకొని పలచగా చేసుకోవచ్చు. అందులో ఉప్పు వేయాలి, పసుపు వేయాలి, పచ్చిమిరపకాయలు తరిగి పచ్చిమిరపకాయలు వేయాలి సన్నంగాను, కొత్తిమీర వేయాలి, పోపు ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇంగువ, ఎండుమిరపకాయ ఒకటి పోపు వేసి, పలచగా కావాలంటే పలచగా, చిక్కగా కావాలంటే చిక్కగా తీసుకొని కొంచెం వేసైనా లేదా అన్నట్టుగా బెల్లం కొంచెం వేసి, నువ్వుల పొడి వేయించి, నువ్వుల పప్పు వేయించి నువ్వుల పొడి కొంచెం జల్లి గంటి జారుగా, అంటే అదే చిక్కగా కావాలంటే చిక్కగా, పలచగా కావాలంటే పలచగా చేసుకోవచ్చు. ఇది వంకాయ పులుసు. ఇంకా సారపొడికి ధనియాలు ఎక్కువ ఉండాలి. ధనియాలు, జీలకర్ర, తర్వాత మిరియాలు, కాళమిర్చి, తర్వాత ఎండుమిరపకాయ, ఒకటే ఎండుమిరపకాయ, కారం ఎక్కువైపోతుంది లేకపోతే, ఒక ఎండుమిరపకాయ. అవి కొంచెం నూనె వేయకుండా ఉట్టినే వేడి చేయాలి మూకుల్లో. పూర్వం వచ్చి ఎండలో పెట్టి వేసి తిప్పేవారు, ఇప్పుడేమో వేడి చెయ్యాలి. అంటే మడి కోసం అలా చేసేవారు. కొంచెం వేడి చెయ్యాలి. వేడి చేసి గ్రైండర్లో మెత్తగా తిప్పాలి దాన్ని. కొంచెం కందిపప్పు కూడా వేయాలి అందులో. ధనియాలు, జీలకర్ర, కొంచెం కందిపప్పు కొంచెం వేసైనా లేదా 2-3 చెంచాలు కందిపప్పు, మిరియాలు, ఎండుమిరపకాయ వేసి కొంచెం వేడి చేసి, మూకుల్లో వేడి చేసి గ్రైండ్ చేసి మెత్తగా పౌడర్ చేసుకొని చారులో ఈ పొడి వేస్తాం. చారు కూడా మీకు పెట్టడం వస్తుంది కదా. మీకు చింతపండు మగ్గు తీసి, ఆ మగ్గులో నీళ్ళని మరిగించి అందులో కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, పసుపు వేసి ఈ గుండా జల్లుతాం. అందులో పప్పుచారు కావాలంటే కొంచెం పప్పు వేస్తాం అందులో, అది పప్పుచారు అవుతుంది. పప్పు వేయకపోతే మామూలు చారు అవుతుంది. పోపు ఇంగువ, నేతిపప్పు వేయాలి. నెయ్యి వేసి పోపు, ఆవాలు, జీలకర్ర, కొంచెం ఇంగువ, కరివేపాకు అందులో వేస్తా కాబట్టి మరి ఇందులో అక్కర్లేదు. పోపు పెడితే బ్రహ్మాండంగా ఉంటుంది చారు. ఇది చారు పొడి. అదేమో కూర పొడి. అది పులుసు వంకాయ పులుసు పచ్చడి. అది